పెద్ద ప్లేస్ కావాలని అయితే అనుకోకండి. ఎవరైనా కానీ మీరు కొంచెం ప్లేస్లో అయినా కానీ ఒక్క టబ్బులో ఆకుకూరలు వేసుకొని దాంట్లోనే ఒక 2 ఏవైనా చెట్లు, టమాటా చెట్లు కానీ వంకాయ చెట్లు కానీ పెడితే, పోనీ కూరగాయ చెట్లు పెట్టకున్నా సరే చిన్న చిన్న కవర్లలో ఆకుకూరలు వేసుకోండి. కూరగాయలు ఎట్లా పండించే ప్లేస్ లేని వాళ్ళకు ఈ ఆకుకూరలైనా సరిపోతాయి కదా. అది వాటి రుచి చెప్పలేము అసలు. బయట ఆకుకూరలకి మన ఇంట్లో పండిన ఆకుకూరలకి చాలా తేడా ఉంటుంది. అట్లా చేయండి. కొంచెం ప్లేస్ ఉన్నా, ఒక 10 గజాల ప్లేస్ ఉన్నా కానీ 10 మొక్కలు వస్తాయి. నాకు 100 గజాల ప్లేస్ ఉంది. 100 గజాల్లో దాదాపు 100 చెట్లు పెట్టిన. 100 కన్నా ఎక్కువనే ఉంటాయి. లేని వాళ్ళు కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు. ఆ ఆనందాన్ని చేస్తూ పోతే తెలుస్తుంది. అట్లా చేయాలన్నట్టుగా అనుకుంటున్నాను. మా ప్రోగ్రాం చూసి కనీసము ఒక్కరిద్దరైనా కానీ మిద్దె తోట స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నేను కూడా ఒకరిని చూసే చేసిన మిద్దె తోట. నా ఓన్గా అయితే నేను పెరటి తోట చేసినా కానీ మిద్దె తోట చేయలేదు. ఏదో చేయాలన్నట్టుగా అనిపించింది, చేసిన. చాలా బాగుంది. రిజల్ట్స్ కూడా బాగున్నాయి. భూమిలో కన్నా ఇక్కడ మనం మంచి ఎరువులు ఇస్తే భూమితో ఈక్వల్గా పండుతాయి. కాకపోతే వాటిని సంరక్షించడము మెయిన్. పురుగులు రాకుండా నీళ్ళు ఎండిపోయేటప్పుడు నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం నీళ్లు పోసి, చెట్లకి నీళ్ళు అవసరం లేదు, ఓన్లీ తేమ అవసరం. ఆ తేమ ఉంటే చాలు. నీళ్ళు ఆ చెట్టు ఎంత బాగైనా ఎదుగుతుంది. ఎండ ఎంత ముఖ్యమో నీటి తేమ కూడా అంతే ముఖ్యం చెట్టుకి. అంతే తప్ప నీళ్ళు ఎక్కువ పోస్తే బాగా కాయలు వస్తాయి అనుకోవడం అయితే అది పొరపాటు. నేను తక్కువనే ఇస్తాను. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి కొన్ని నీళ్ళు.